హాయ్ గైస్, వెల్కమ్ టు గుడ్ లైఫ్. ఈరోజు తలకాయ మాంసం కర్రీని కుక్కర్లో ఎలా కుక్ చేయాలనేది చూపిస్తాను. అంతకంటే ముందుగా ఈ కర్రీలో 3 మెయిన్ బెనిఫిట్స్ ఉన్నాయి. నెంబర్ 1, చాలా న్యూట్రిషన్ వాల్యూస్ యాస్టీజ్ అలానే ఉంటాయి. నెంబర్ 2, చాలా టేస్టీగా ఉంటుంది. నెంబర్ 3, ఫాస్ట్ కుకింగ్. మాకు జస్ట్ 9 మినిట్స్లో కర్రీ ప్రిపేర్ అయిపోయింది. చాలా ఈజీ కుకింగ్. మనం స్టవ్ మీద పెట్టిన తర్వాత మనం పెద్దగా దాని గురించి పట్టించుకోక్కర్లేదు. మనం విజిల్స్ని బట్టి కర్రీ కంప్లీట్ అయిపోతుంది. మీకు చూపిద్దామని జస్ట్ మేము ఒక 1/2 kg తలకాయ మాంసం తీసుకున్నాము. దానికి 1 ఆనియన్ చిన్న పీసెస్ కింద తీసుకున్నాము. ఓన్లీ 1 టమాటా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవాలండి. 2 గ్రీన్ చిల్లీస్, అలాగే 3 కరివేపాకు లీవ్స్ తీసుకున్నాము. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నామండి. అలాగే గింజంత చింతపండు తీసుకున్నాము. ఆ చింతపండు వల్లనే ఈ కర్రీ టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అలాగే నాన్ వెజ్ కనుక 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం తీసుకున్నాము. మీరు కారం ఎక్కువ తీసుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూను సాల్ట్ తీసుకున్నాము. అది కూడా మీ టేస్ట్ని బట్టి తీసుకోండి. 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, ఒక చిన్న స్పూన్ పెప్పర్ పౌడరు, అది వేయడం మర్చిపోవద్దు. 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాము. ఈ టైంలో మనం గరిటె పెట్టుకొని మొత్తం అంతా కలిగి పెట్టుకోవాలి. ఎందుకంటే మొత్తం స్పైసెస్ అంతా మటన్కి యాడ్ అవ్వడానికి. జస్ట్ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత 1 కప్పు కొత్తిమీర లీవ్స్ వేసుకున్న తర్వాత మనం కుక్కర్కి మూత పెట్టుకొని విజిల్ పెట్టేసుకోవాలి. మాది ప్రెస్టీజ్ కుక్కర్ కనుక మేము 7 విజిల్స్ ఇచ్చుకున్నామండి. ఒకవేళ మీది మోడర్న్ కుక్కర్ అయినా ఫాస్ట్ కుకింగ్ అయినా కూడా అయితే మాత్రం 3-4 సరిపోతుంది. చూడండి, మూత తీసిన తర్వాత కర్రీ స్ట్రక్చర్ చూసి చెప్పొచ్చు. చాలా మనకి ఎంత జ్యూస్ కావాలో అంత జ్యూస్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. చాలా టేస్టీగా ఉంటుందండి. బికాజ్ కుక్కర్లో కుక్ చేయడం వల్ల న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని యాసిటీస్ దాంట్లోనే ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఫాస్ట్ కుకింగ్, చాలా ఈజీ కుకింగ్. వన్స్ మీరు కుక్కర్లో పెట్టి స్టవ్ పెట్టిన తర్వాత మీరు ఏం పట్టించుకోక్కర్లేదు. స్టవ్ మీద ఉండి ఏం తెప్పని చేయక్కర్లేదు. సో నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.